హలో ఎవ్రీవన్, ఏంటి చేపలు తీసుకొచ్చానని చూస్తున్నారా? చేపలే తీసుకొచ్చానండి. ఆంధ్ర స్టైల్ చేపల ఇగురు అనేది ఈరోజు నేను చేస్తున్నాను. రండి చూద్దాం. ఫస్ట్ నేనైతే చేపల్ని చక్కగా పసుపు సాల్ట్ వేసి శుభ్రంగా చేసుకొని పెట్టుకున్నా. అదే చేపల్లో కొంచెం పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్, ధనియా పౌడర్, సాల్ట్ వేసి అలాగే 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ వేసి చక్కగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను ఎలా కలిపేసి పక్కన పెట్టుకున్నానో అలా పెట్టుకోవాలి. ఓకేనా? ఇవి ఫ్రై చేయడానికి నేను ఒక పాన్ తీసుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి చక్కగా నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ అనేవి దీంట్లోని ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేయడం వల్ల చేపలు అనేది నీసు వాసన రాకుండా ఉంటుంది. మరి మనం ఫ్రై చేసేటట్టు డీప్ ఫ్రై చేయకుండా కొంచెం మీడియంగా ఆ మసాలాలు దానికి పట్టినట్లయితే చేపలు అనేవి వీడిపోకుండా కూడా ఉంటాయి. చూడండి, చక్కగా నార్మల్గా ఇంకా వేగినవి పక్కన ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చేపల ఇగురు కోసం నేను ఇక్కడ టమాటో గ్రేవ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, టమాటోస్లో 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు అనేవి వేసి నేను మిక్సీ చేశాను. చక్కగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో కొంచెం ఆవాలు 1 స్పూన్ వేయాలి. అలాగే 1 స్పూన్ జీరా వేసి ఒక 3 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసి చక్కగా అవి కొంచెం వేగేంత వరకు ఉంచుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ అయితే సరిపోతాయి. చక్కగా అవి గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు మనం వేపుకోవాలి. ఈ చేపల ఇగురు అనేది చాలా బాగుంటుందండి. వెంటనే ఫ్రెష్గా మనం అప్పుడే చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది చేపల ఇగురుకి. నేనైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ముందు నేను చెప్పా కదా టమాటో గ్రేవ్ ప్రిపేర్ చేశాను, ఆ గ్రేవీ కూడాను దీంట్లో వేసి కొంచెం పసుపు, కారం, కొంచెం 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, జీరా పౌడర్, అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసి ఈ టమాటో గ్రేవ్ అనేది పచ్చివాసన లేకుండా అనేది మనం ఇచ్చేసుకోవాలి, ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇలా పచ్చివాసన లేకుండా చేస్తే ఆ గ్రేవ్ అనేది ఇంకొంచెం టేస్ట్ వస్తుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చూసారా? ఏం వేసాను అనుకుంటున్నాను? డ్రై మ్యాంగో ఉంటుంది కదా, అవి వేసానండి. ఇది వేయడం వల్ల పులుపు అనేది చేపలకి బాగా పడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే 1 గ్లాస్ వాటర్ తీసుకొని మనం వేపు పక్కన పెట్టుకున్న ఫిష్ అనేవి దీంట్లో వేసి కొంచెం ఆ ఆయిల్ అనేది తేలుతుంది కదా, ఆ జ్యూస్ అనేది దాని మీద పట్టేటట్టు వేసుకోవాలి. చూడండి, నేను ఎలా చేస్తున్నానో. దాన్ని కప్పేసుకొని చక్కగా 15 మినిట్స్ ఉంచామనుకోండి, చేపలు అనేవి చక్కగా టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆయిల్ ఇలా తేలేంత వరకు వస్తే చక్కగా బాగానే వచ్చినట్టు. చూడండి, ఆయిల్ ఎంత బాగా తేలిందో. ఇక్కడ నేను కొంచెం ఫిష్ మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసి ఉంచుకోవాలి. చూడండి, ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత బాగుంటుంది. ఎంత కలర్ఫుల్గా కూడా ఉందో చూడండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.